మరి ఎలవకోట నాగదేవి సంగతి ఇక్కడ ఉన్నదయ్యా మరి వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడికి రా ఎరక చెప్పడానికి బయలు వస్తున్నది ఎరకలి ఎరమంచ లవోలయ ఎరక గోపాలనాథ ఎరక లవోలయ ఎరక గోపాలనాథ ఎరక లవోలయ ఎరక గోపాలనాథ ఎరక లవోలయ ఎరక గోపాలనాథ ఎరక గోపాలనాథ ఎరక గోవిందనాథ ఎరక అయ్యోకి మనవడదికు ఇతరాలు మొదలు ఆ పీటను పట్టుకొని ఎవరికన్నా దానం ఇద్దామని ఊరు పొలవార కాడ ఏనాడు కూర్చున్నారో గుళ్ళ పట్టుకున్నది ఎలవంచ చూడు అదే పొలవారు తోవంబెడి ఏనాడు వస్తున్నదో మన బిడ్డను చదువుకోనిద్దామంటే ఎవరు మూల నక్షత్రాన బిడ్డ పుట్టిందని మన బిడ్డను ఎవరద్దంటున్నారయ్యా మనం కన్న బిడ్డనయ్యా ఓనాగో బిడ్డనయ్యా ఎరకలి ఎలవంచకయ్యా ఓనాగో ఎలవంచకయ్యా ఓనాగో ఇద్దవయ్యా ఓనాగో
ఒక్క బిడ్డ లేదా అని మొదకంత మొగోడుంటే మొగోని కాతరన్నారు, తవ్వంత అడవిల్ల ఉంటే తల్లి కాతరన్నారు. నా 7 కొడుకులు పాతిళ్ళు కూర కొట్టుకొని పొత్తిళ్ళు కట్టుకుంటే కూర ఆడబెట్టడానికి ఆడవిల్ల లేదు, మంగళారతి పట్టడానికి ఆడవిల్ల లేదా అని కోటి దేవుళ్ళకు పూజలు చేసి పొల్లారికి బండి కట్టి ఒక్క బిడ్డను మాకు బిడ్డ పుట్టినది మాకు బిడ్డ పుట్టినది మాకు కొడుకులతోడ అడవిల్ల పుట్టింది గాని పుట్టిన గడియ మంచిది కాదట, 3 నక్షత్రాల అడవిల్ల పుట్టిందట. మా ఊరు మొత్తం మూలకు మూలే మురిగిపోయిందేవా. ఇదేమి కలిమాయ, ఇది ఏమి విచిత్రమైన బ్రాహ్మణులు వినిపించి బ్రాహ్మణులను పంచంగం అడుగుతే బిడ్డ ప్రాణం నీవన్నారు, బిడ్డ ప్రాణం నువ్వు ఇయ్యమంటే పొలమారు దాటించి ఎవరికన్నా దాను నీవన్నారు. గుల్లడివే గుల్లగన్న బిడ్డను బిడ్డో ఓ తల్లి ఎలమంటే ఇక నీకు దానం ఇస్తామమ్మా నా బిడ్డో, నా బిడ్డ నల్ల దాదుకోవే ఎలమంటే ఏమిటయ్య రాజవర్యా రాజవర్యా ఏమిటమ్మ కన్న తల్లి నా తల్లిరో, ఎంత మాటలంటిరమ్మా నా తల్లిరా, నేను రాజులాకులమ్మా నా తల్లిరో, నేను క్షత్రియ వంశమమ్మా నా తల్లిరా, ఓ తల్లి అమ్మా ఓ తండ్రి ఎరవ కోటయ్యా, ఓ తల్లి ఎరనాగదేవి 7 కొడుకుల తోట మీకు బిడ్డ ఉంటేనా, మీ బిడ్డ 3 నక్షత్రాల పుట్టిందా అని బ్రాహ్మణులు ఎవరన్నా ఒకవేళ దానవన్న ఇంటి బిడ్డ బ్రాహ్మణుమంటే నా చేతిలో వెళ్తానంటున్నారయ్యా. నాకు అయ్యో మా కుండ పొద్దు లేదు, అయ్యో తినబోత తిండి లేదు, కట్టావస్త్రంబు లేదు, అయ్యా ఎరవ కోటయ్యా మాకు పొద్దుంటే మాకు లేదు, మాకుంటే పొద్దు లేదు తండ్రి, మీరు మాకు సాగు కోరిస్తారంటున్నావయ్యో. మీరు రాజుల కులము మాది అంటే ఎవరికల కులం మేము ఉన్నామయ్యా. అయ్యో వాళ్ళ బుద్ధి కాదు తండ్రి ఓ నాయన, కాదు నా తల్లిరా మాట్లాడవోకు ఎలా మంచా దండ వల్ల వెళ్తామమ్మా ఎలా మంచా కాలంటే నీ కళ్ళు నా తల్లిరా, కాలంటే నీ కళ్ళు నా తల్లిరా, మేము మొక్కుతాము నా తల్లిరా, ఓ తల్లి అంటే మా బిడ్డలు నువ్వు భార్య భర్తలు కరకర కొంటూ వచ్చి వస్తుంది. అందుకొరకే ఇవాళ చూసుకుంటే మా బిడ్డ ప్రాణం ఎట్లా నిత్తుము నీ దగ్గర ఏం లేదని బాధపడకు. కావాలని ముచ్చాను ఆవిడ చూడు మా బిడ్డలు మాత్రం మాత్రం మాట్లాడాలి. తల్లి ఎరనాగదేవి ఓ బిడ్డ ఎలా వచ్చే నువ్వు చేత పట్టకపోతే మా బిడ్డగా ప్రాణం తీసులు ఖాయమో అన్నారు. తాయికి లేకుంటే నీకు బయట ఇస్తావు బిడ్డ, నా బిడ్డను చేత పట్టు అని దండం పెట్టిండు అని ఎవరుతారు. నా బిడ్డ ఎలా వచ్చా తాయికి లేకుండా తాయికి నేను బయట ఇస్తావు బిడ్డ, నా బిడ్డలు దాదుకోమ్మా అని ఎప్పుడు భార్య భర్తలు దండం పెట్టంగానే ఎరకలిరవంచా ఎరవ కోటయ్య ఎరనాగదేవి బిడ్డలు చేత పడుతున్నది ఎరకలి ఎరవంచా. దానవీయంగా బిడ్డను దానవిచ్చింది అని అవ్వో
ఓ నాద ప్రాణేశ్వర బిడ్డను గన్నవు గాని నాదా బిడ్డ రాత మనవు గనలేదు కుల్లెడు వేగుళ్ళ గన్నము బండెడు బొక్కల్ల దాదుకున్నాము 9 నెలలు మోసి బిడ్డకు జనమని చిన్నయ్య నా బిడ్డను సాదుకునే బాకి నాకు లేదు ఆట పాట చూసే బాకి నాకు లేదు నాదో నవమాసాలు మోసిన మన బిడ్డ నోట నేను అమ్మాని పిలుపుకు నోసుకోకపోతేనయ్యా ఓ తల్లి ఎలమంచా నా బిడ్డను పశువిల్లను నీ చేతుల్లో పెడుతున్నా తల్లి గుర్తు తెలవదు నా బిడ్డకు తండ్రి గుర్తు తెలవదవ్వా అవ్వా నీ కాలు ఒక్కుదానే ఎలమంచు ఒక్కమాడి చెప్పుతున్నా నా తల్లిలో నిరగన్న బిడ్డనమ్మా ఎలమంచా చేతుల్లో పెట్టినాను నా తల్లిలో నీకు కోపం వచ్చి చెప్పబడితే నా తల్లిరా నీకు కోపం వచ్చి నా బిడ్డను నువ్వు ఒక్క దెబ్బ కొడితే నన్నగన్న నా తల్లి లేదు సానుకున్న నా తల్లి నన్ను కొట్టిందాని ఏ బాయి చూసుకున్నా అన్న కడిపే వీటో గండి పోతుంది వీటో అన్న కడిపే వీటో రోడ్డు పోతుంది వీటో ఎడమ చేత కొట్టవోకు ఎలమంతా నువ్వు ఎంగిల్ నోట తిట్టవోకు నా వీటో అవ్వా నీ కాలు మొక్కుతానే ఎలమంచు పసివిల్లరుని చేతుల్లో పెడుతున్న పుట్టంగ పురుడు వేసే బాకి మాకు లేదు పెరుగంగ పేరు పెట్టే బాకి మాకు లేదే అబ్బాని కోటయ్య తల్లి నాగదేవి కంటికి పుట్టాడు కన్నీళ్లు తీస్తున్నారు బిడ్డ ఎలవంచా కన్నమ్మ బిడ్డలు కాని బిడ్డ మా బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నమే బిడ్డ సారుకునే బాకి మీద ఉన్నదా అని కరకర కన్నీరు తీసిండు బిడ్డ కోపం వచ్చి దెబ్బ కొడితే నా బిడ్డ ఏ బాయి చూసుకున్నా చెరువు చూసుకున్నా మా కన్న కడుపు గండి పోతుందని బాధపడుతున్నారు అగ చూడండి అవ్వరారో కన్నళ్ళు భూమి మీద బతికి ఉన్నప్పుడు కన్న తల్లిదండ్రి రాజులు భూమి మీద బతికున్నప్పుడు కడుపుల పుట్టిన కొడుకో బిడ్డ కన్న ముందర చచ్చిపోతే కన్నోళ్లకు కాటముల పడదాకా దుఃఖం పోదాటది కోటయ్య ఏడుతాడు ఆ తల్లి ఎరనాగదేవి ఏడుస్తున్నది పట్ల మీది ప్రజలందరూ ఓ అని బాధపడుతున్నారయ్యా ఆ తల్లికి వచ్చిన బాధ ఏ తల్లికి రావద్దు ఆ తల్లికి వచ్చిన కష్టం ఏ తల్లికి రావద్దు ఇలాగా మరి కళాకారులకు ఒకసారి ఛాయ వచ్చింది ఎరగల అంచారి కట్టండి ఇప్పటి నుండి చాలా కష్టం ఉంటుంది కాబట్టి అవా మీరు ఎవరింటికి పోవద్దురా ఇక్కడ ఉన్నారు 3500 మంది ఇంకా ఎరకలేని వాళ్ళు ఎరక చెప్పిరవరు ఎందుక మీ అందరికి నేను ఒక్కదాన్ని చాలా అవసరం వీళ్ళకి మస్తు కోమర్పిస్తాను కావచ్చు అనిపించదా మరి అంత మంది కూడా మనం ఒక్కదానివే తాగుతే మీకు కూడా ఛాయ్ వద్దామని నాకు మస్తు ప్రేమ ఉన్నది మరి ఏమైంది మా భార్య గాలి వాళ్ళందరూ నీకైంది అనుకుంటారు ఏది గాలా